హాయ్ బ్రో. హాయ్ బ్రో. వాట్ యు డూ బ్రో? ఏం చేస్తారు మీరు? నేను ఐటీ ప్రొఫెషనల్ బ్రో. ఐటీ ప్రొఫెషన్. ఎక్కడ? హైదరాబాదేనా? యా, జాబ్ హైదరాబాద్. నేటివ్ మొత్తం హైదరాబాదేనా? ఇక్కడేనా? మా నేటివ్ ఏపీ బ్రో. ఏపీ. హైదరాబాద్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 7 years. 7 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో చెప్పండి బ్రో, ఏపీకి తెలంగాణ నుంచి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అండ్ వాట్ యు లైక్ ఇన్ తెలంగాణ, వాట్ యు డోంట్ లైక్ ఇన్ తెలంగాణ, లైక్ హైదరాబాద్? క్లైమేట్ చాలా బాగుంటది. హ్యూమిడిటీ ఉండదు కాబట్టి క్లైమేట్ చాలా బాగుంటది. ఇట్స్ ఫ్రెండ్లీ ఫర్ ఆల్. నార్త్ పీపుల్ కూడా చాలా మంది అదే అందుకే లైక్ చేస్తున్నారు హైదరాబాద్ ని. ఇక్కడ యా, పీపుల్ ఆర్ గుడ్. వాళ్ళ మాట కొంచెం కఠినంగా ఉన్నా కూడా బై హార్ట్ దే ఆర్ గుడ్. యాక్చువల్లీ తెలంగాణ పీపుల్ ఆర్ గుడ్. ఆంధ్ర పీపుల్ కొంచెం మోర్ ఇంటెలెక్చువల్ గా బిహేవ్ చేస్తారు. తెలంగాణ వాళ్ళు కొంచెం ఓపెన్ మైండెడ్ తో ఉంటారు అని నాకు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఈ కల్చర్ ఇదంతా చూస్తే బాగుంది. ఓవరాల్ గా తెలంగాణ కల్చర్ కి, తెలంగాణ పీపుల్ కి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? కల్చర్ పరంగా చూస్తే ఐ గివ్ 5 out of 5 యాక్చువల్లీ. పీపుల్ పరంగా చెప్పాను కదా, ఓపెన్ హార్ట్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా కలిసిపోవాలని చూస్తారు. అదైతే బాగా ఇష్టం. యువర్ నెగటివ్ ఈస్ ఏపీ, రైట్? సో వాట్ యు లైక్ ఇన్ ఏపీ? మాట కొంచెం గౌరవంగా ఉంటది. తర్వాత సంగతి తర్వాత అయినా కూడా మంచి పలకరింపులు కొంచెం బాగుంటది. I've seen in one interview, like విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, తెలంగాణ పీపుల్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మన క్యాస్ట్, మన స్టేటస్, రిలీజియన్ ఏది పట్టించుకోకుండా చాయ్ తాగుతావు బిడ్డ. అదే వెన్ ఇట్ కమ్స్ టు ది ఏపీ, మన ఫినాన్షియల్ స్టేటస్ కానీ మన క్యాస్ట్ ఇవన్నీ చూస్తున్నారు. ఈజ్ ఇట్ రియల్? ఇప్పటికీ ఉందా నిజంగా? అది ఏరియా బట్ బ్రో. అన్ని చాట్ల ఉంటదని చెప్పలేను, ఉండదని నేను చెప్పను. అది ఏరియా బట్. అది కొంచెం రూటెడ్ గా ఉన్న ఏరియాస్ లో అది ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఓకే.